స్టోన్స్, పైల్స్, ఫిస్టులా, సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులు వారు. ప్రత్యేకించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి, వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు చెప్పే విధానం కానీ, వారు చెప్పినటువంటి ప్రవచనాలు, వారి మాటలు విని ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు చేసుకున్నారు. అయితే ఎప్పుడు సాధారణంగా ఇంటర్వ్యూ లాగానే వారితో కార్యక్రమం ఉండేది. అయితే ఇప్పుడు కొంతమంది వారిని కొన్ని ప్రశ్నలు అడగాలని ఇష్టపడ్డారు. అయితే వాళ్ళలో కొంతమందిని మేము సెలెక్ట్ చేసాం. ఎంతో మంది వారితో మాట్లాడాలని తాపత్రయపడ్డారు, మమ్మల్ని అడిగారు వారి నెంబర్ అని చెప్పి. అయితే కామెంట్స్ రూపంలో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎప్పుడు నేను ప్రణవానంద ప్రభుజీ ముందు ఉంచేదాన్ని. బట్ ఇప్పుడు డైరెక్ట్గా అడిగేందుకు కొంతమంది ఆడియన్స్తో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఒకసారి ప్రభు గారితో మాట్లాడి, అలాగే వీరందరితో పాటుగా అసలు ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుందో ఆద్యంతం మీరు తిలకిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, ఎలా ఉన్నారు? చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నాము. మీరు కూడా చాలా బిజీగా ఉన్నారని విన్నాము. అలాగే వివిధ దేశాలలో కృష్ణ భక్తి గురించి, అలా కృష్ణుడి లీలల గురించి మీరు ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా వెళ్ళున్నారు రీసెంట్గా, తెలుసుకున్నాము. ఎలా ఉంది మీ ప్రస్తుతం మీ జర్నీ, ఎలా సాగుతోందండి? చాలా బిజీగా సాగుతుంది. ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్, ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్, ట్రావెలింగ్ ఎక్కువగా అవుతుంది అనమాట. సో సమ్హౌ ఇప్పుడు భగవంతుడు ఆ సేవని ఇస్తున్నారు, చేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రత్యేకం ఏంటంటేనండి, ఎప్పుడు సింగిల్గా నేను ఉంటాను, ఒక యాంకర్గా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటారు. వ్యూవర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే మీ ముందు ఉంచాను. కానీ ఇవాళ మీ వీడియోస్ చూసి చాలా వరకు పరివర్తన చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చాను. వీళ్ళు ఏంటంటే చాలా సందేహాలు ఉన్నాయి మాకు, మేము డైరెక్ట్గా ప్రభుజీతో మాట్లాడాలనుకుంటున్నామని ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళే. సో అలా కొంతమంది మాత్రమే, చాలామంది అలా నాకు ఎప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఈవెన్ నేపాల్కి వెళ్ళినా కూడా మమ్మల్ని చాలామంది పలకరించి మరి అడుగుతూ ఉన్నారు, ఇలా ప్రణవానంద గారితో ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, మేము వారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఎలా ఎలా అని చాలామంది. బట్ మీ సందేహాలు ఏంటో చెప్పండి, మీ తరపున నేను అడుగుతానని చెప్పి ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను. అలా చాలా క్వశ్చన్స్ ఇవాళ నేను ప్రత్యేకంగా అడిగే కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడుగుతారు. మరి స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. అలాగే ముందుగా గురుగారు నమస్కారం, నా పేరు శివ. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అనేక టెంపుల్స్కి మనం చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు టెంపుల్స్కి డబ్బులు ఇన్వెస్ట్ చేసే బదులు ఎంతోమంది వృద్ధాశ్రమాలు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, వాటికి డబ్బులు పెట్టవచ్చు కదా, టెంపుల్స్కి ఎందుకు పెట్టాలి? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు రోడ్డు మీద వస్తుంటే చాలామంది అన్నదా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పెట్టవచ్చు కదా, దీనికి పెట్టే ఇన్వెస్ట్మెంట్. చాలా మంచి ప్రశ్న అడిగారు. మీరు ఎప్పుడైనా ఇదే ప్రశ్న ఎవరైనా మాల్ కడుతున్నప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పారా? ఎందుకు ఇంత మాల్ కడుతున్నారండి, మీరు ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం కంటే చక్కగా అందరికి పేదలకు పనిచేయచ్చు కదా అని మీరు ఎప్పుడైనా అన్నారా? లేదు. ఎవరైనా 1,000 కోట్ల బడ్జెట్ మూవీ తీస్తుంటే, మరి మేము అందరం ఏం పర్వాలేదు, నువ్వు మూవీ తీయకపోయినా పర్వాలేదు, నువ్వు ఆ 1,000 కోట్లు దానం ఇచ్చేయి అని ఎవరైనా చెప్తారా? ఓకే. కానీ కేవలం దేవాలయానికి వచ్చినప్పుడే ఎందుకు మనం పనిచేయాలి? మిగతా ఎవ్వరు పంచినప్పుడు దేవాలయం దేవుడి దగ్గరికి ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మన రోగాలు, శరీరానికి ఉన్న రోగాలన్నీ హాస్పిటల్ తీసేస్తుంది, అవునా? తీయచ్చు, తీయకపోవచ్చు, కానీ జేబు అయితే ఖాళీ అయిపోతుంది. అవును. కానీ ఆలయానికి వచ్చినప్పుడు, ఆలయము దీన్ని మనం సంస్కృతంలో అన్నామనుకోండి, తెలుగులో కూడా మందిరము అని అంటాం, అంతేనా? హాస్పిటల్ ఎలా అయితే మన శరీరానికి చికిత్స చేస్తుందో, మందిరం మన మనసుకి చికిత్స చేస్తుంది. ఓకే. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా బాధల్లో ఉన్నా, లేదా ఏదైనా కష్టాల్లో ఉన్నా, ఏదైనా మనసు కొద్దిగా ఏమంటాం డిప్రెషన్లో ఉన్నట్టుగా లోగా ఫీల్ అవుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటే మీకు మంచిగా అనిపించింది అనే అనుభవం మీకు ఎప్పుడైనా ఉన్నదా? ఉందండి. ఉందా? మీకుందా పర్సనల్గా? దానికోసమే గుడి కావాలి. ఓకే. మందిరము అని అంటే మనసుకి చికిత్స చేసే ఒక వ్యవస్థ. ఓకే. ఒక ఆలయం వల్ల, ఇప్పుడు సపోజ్ అయోధ్యలో రామాలయం అనుకుందాం, కొన్ని కోట్ల డబ్బులు కట్టి ఆ అయోధ్య రామాలయం నిర్మాణం అయింది. ఇప్పుడు మీకు ఒకటి తెలిసిన, వరల్డ్లోనే అత్యంత విజిటెడ్ ప్లేస్గా అయోధ్య మందిరం మారబోతుంది. ఎంతమందికి జీవన ఉపాధి, ఎంతమంది కార్మికులు పనిచేశారు, ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది ఆర్కిటెక్ట్స్, ఎంతమంది బిజినెసెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వ్యవస్థ, ఎకానమీ ఎంత పెరిగింది అక్కడ. అది కేవలం ఒక మందిరం అనేది ఏదో అవసరం లేని ఇన్వెస్ట్మెంట్ కాదండి. మన అలా ఉండుంటే మన రాజులు అంతంత కష్టపడి ఎందుకు మందిరాలు నిర్మించారు పూర్వకాలంలో? ఓకే. సినిమా థియేటర్ నిర్మించుంటే అయిపోయేది కదా, మనందరం హాయిగా సినిమాలు చూసేవాళ్ళు.
సినిమాకి వెళ్ళి చూసి బయటకు వచ్చాక ఏ మోటివేషన్ రాదు, మనకి డిప్రెషన్ వస్తుంది, అనవసరంగా డబ్బులు తగిలేసాం ఈ సినిమాకి అని. కానీ ఈ గుడికి వెళ్ళి వచ్చినప్పుడు ఎప్పుడు మనకు అలా అనిపించదండి. మందిరము అని అంటే ఎక్కడైతే భగవంతుడు కొలువై ఉంటారో ఆ స్వామి యొక్క శక్తి, ఒక టెంపుల్. ఇప్పుడు తిరుపతి వెళ్ళారు గీతాంజలి గారు, దర్శనం చేసుకొని వచ్చారు, వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు ఇస్తున్నారు. ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు వాటితో చేస్తున్నారు, ఎన్ని లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు, ఎన్ని లక్షల మందికి వైద్యం అందిస్తున్నారు, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు టీటీడీలో. అవునా కాదా చెప్పండి. కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ టు ప్లే. ఇప్పుడు మనం అడిగామనుకోండి, పార్లమెంట్ ఎందుకు తీసేయచ్చు కదా, కొత్త పార్లమెంట్ కట్టడం ఎందుకు, డబ్బులు పంచేయండి. దేనైనా పంచేయచ్చు, ఆ పంచడం మనతో స్టార్ట్ అవ్వాలి. ఇప్పటి నుంచి ఏం చేయాలి అంటే, ఇలా ప్రశ్న అడిగే వాళ్ళందరూ వాళ్ళ జన్మదినోత్సవాలని యానివర్సరీలని అవి ఇవి చేసుకోవటం ఆపేసి ఫస్ట్ ఆ డబ్బుల్ని పంచండి, దాని తర్వాత భగవంతుడి దగ్గరికి వద్దురు. కానీ మా స్వామి ఏమన్నాడుగా పాపం, ఇలానే నవ్వుతూ ఉంటాడు కాబట్టి అందరు దేవుడిని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే పక్కన వాడికి వెళ్ళి, రే నువ్వు ఇంత పెద్ద బర్త్డే పార్టీ ఎందుకు చేస్తున్నావు, అవసరం లేదు, నీ డాటర్ ఫస్ట్ బర్త్డే చేయటం అని అన్నారనుకోండి, ఒక్కటి పీకుతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం అక్కడ. కాబట్టి మందిరము అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం. మన సనాతన ధర్మానికి కేంద్రం మందిరాలు అన్నమాట. వాటిని చక్కగా మనం నిర్మింపజేయాలి. మందిరం ఏదో భగవంతుడు పూజలు చేసే ఒక ప్లేస్ కాదండి, అది వ్యక్తులు వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ని కలిగించే ప్లేస్, మార్పుని, మనస్సు యొక్క మార్పు. దాంతోపాటు మీరు చూసారనుకోండి, మందిరంలో సర్వీస్, ఎంగేజ్మెంట్ ఎన్నో ఉంటాయి. కాబట్టి మందిరము అనేది మన సనాతన ధర్మానికి కేంద్ర బిందువు. ఓకేనా? ఓకే, సంతోషం, థ్యాంక్ యూ. చాలా మందిరాలను మనం ఇప్పుడు చూస్తున్నామండి, బాగా డెవలప్ అయినవి. అయితే దీనికి రిలేట్ చేస్తూ చాలామంది ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, అంత పెద్దగా ఆర్భాటంగా ఆలయం కట్టాల్సిన అవసరం ఉంది, ఆలయం కట్టండి కానీ సింపుల్గా కూడా కడితే సరిపోతుంది కదా, ఇంత ఆర్భాటం, అంత హంగు ఆర్భాటాలు ఎందుకు అని అనే వాళ్ళకి మీ సమాధానం? ప్రభుపాదుల వారు అనేవారు, నేను ఒక చిన్న కుటీరంలో కూర్చొని కూడా భజన చేసుకోవచ్చు, కానీ ఒక పెద్ద మందిరం. ఇప్పుడు చూడండి, వీ వాంట్ టు ఆల్వేస్ ఎక్స్పాండ్. ఇప్పుడు సుమన్ టీవీ ఒక్కొక్క చిన్న చిన్న ఊర్లలో కూడా మీరు చేశారు. ఎందుకండి జస్ట్ హైదరాబాద్లో ఇక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండే ఒక చిన్న ఆఫీస్లో మేము చేసుకుంటాము, ఎందుకు మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం? ఎంత ఎక్స్పాండ్ చేస్తే అంతమంది కనెక్ట్ అవుతారు. కాబట్టి ఆలయం ఎంత వైభవంగా ఉంటే అంతమంది వస్తారు, అంతమందికి ఒక ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు బై నాట్ ఓన్లీ భగవంతుడికే చిన్నదిచ్చి మనం ఎందుకు విల్లా కొనుక్కోవాలని చూస్తున్నాం? రాముడేమో చిన్న ఆలయంలో ఉండాలి, మనం మాత్రం 5 bedroom 6 bedroom 8 bedroom 1 floor హౌసెస్ స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు. అది మనకు కావాలి. మరి మనం లగ్జరీని సాక్రిఫైస్ చేసుకోలేకపోతున్నా, కానీ రాముడికి మాత్రం చెప్తున్నావు, అయ్యా నువ్వు ఆల్రెడీ 500 సంవత్సరాలు టెంట్లో ఉండు, ఇంకా నువ్వు అలానే కంటిన్యూ అయిపో, మేము మాత్రం హ్యాపీగా మేము 3 bedroom 6 bedroom ఫ్లాట్ కొనుక్కొని ఉంటాము. దట్ ఈస్ నాట్ ఫేర్ కదా. కాబట్టి మనకి బెస్ట్ భగవంతుడికి ఇవ్వాలి. యథా తరోర్ మూల నిచేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ అని భాగవతం చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు పెరగాలి అంటే మొదట్లోకి నీళ్లు పోయాలి, పోసారనుకోండి చెట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా, పూలు వస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. భగవంతుడు ఈ జగత్తుకి మూలం. ఆ స్వామికి మాని మనం సేవ చేయగలిగితే, ఆ స్వామికి కానీ మనం మంచిగా ఫెసిలిటీ ఏర్పాటు చేయగలిగితే, జగత్తుకి మొత్తం కూడా మంచి ఫెసిలిటీ ఏర్పాటు అవుతుంది. అది సీక్రెట్. కాబట్టి ఎలా అయితే మొదల్ని కాపాడుతామో అలా ఆలయాన్ని, భగవంతుడిని కాపాడాలి మనం. అది మన అందరి బాధ్యత. కరెక్ట్. చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి, నా పేరు మహేష్. యాక్చువల్గా మీరు అన్నారు మాల్స్ కట్టడము, మాల్స్ కట్టే బదులు పేదలకు పంచిపెట్టండి ఆ డబ్బులు, అది అని సంథింగ్ ఏదో చెప్పారు. బట్ మాల్స్ అనేది బిజినెస్, గుడి కూడా బిజినెస్సా? గుడి భక్తులకి బిజినెస్ కాదు, కానీ గవర్నమెంట్కి బిజినెసే కదా. హుండీలలో డబ్బులన్నీ తీసుకొని స్టేట్ బడ్జెట్లో చూడట్లేదా? మీకు వచ్చే సదుపాయాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భక్తులు భగవంతుడి కోసం సమర్పణ చేసిన డబ్బులన్నీ వీళ్ళు తీసేసుకొని చేస్తున్నారు. కాబట్టి ఫర్ అ డివోటీ, ఫర్ అ భక్త మనకేమీ సంబంధం లేదు, ఆలయం లేదు, భగవంతుడి యొక్క సేవ జరుగుతుందా, భగవంతుడికి అన్ని ఉపచారాలు జరుగుతున్నాయా, స్వామి దగ్గర ప్రవచనములు జరుగుతున్నాయా, ఎంతమంది వచ్చారు, జీవితంలో ఎంతమంది మార్పు చెందింది, దానికోసం ఆలయం ఉన్నది. ఆలయం ఒక హాస్పిటల్. మనం ఎప్పుడైనా ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు కడుతున్నారు అని అంటామా? ఎందుకంటే పేషెంట్లు అంతమంది ఉన్నారు కాబట్టి పెద్ద హాస్పిటల్ కావాలి. మనస్సుకి, రోగానికి చికిత్స. మేము ఇటీవల ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అక్కడ ఎంత పర్ఫెక్ట్ తెలుసా మీకు? ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడిసిన్, ఎటువంటి మెడికల్ ఫెసిలిటీ అన్నీ ఫ్రీ, ఏ ఆపరేషన్ అయినా ఏది కావాలన్నా అన్నీ ఫ్రీ. ఎవడు హారన్ కొట్టాడు, హారన్ 11 రోజులు నాకు హారన్ వినిపించలేదు. ఇండియా ఇప్పుడు మేము ఇక్కడ ఆఫీస్కి వచ్చేటప్పుడు నాకు తెలిసి ఇలాంటి హారన్ చూసాడు అనుకోండి, వాడు కళ్ళు తిరిగి పడిపోతాడు ఆస్ట్రేలియా వాడు.
అలాంటి అంత బ్రహ్మాండమైన ప్లేస్ ఉంది. మీకు ఒక విషయం తెలుసా, అక్కడ ఒక చిన్న కూరగాయ పైన ఒక చిన్న దెబ్బ తగిలిన తీసి పడేస్తారు. ఒక నల్లటి మార్క్ కూడా ఉండకూడదు. అలాంటి జస్ట్ మోస్ట్ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ మాత్రమే షాపులలో ఉంటాయి. అంత బ్రహ్మాండంగా ఉంది. 75% మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయట తెలుసా మీకు ఆస్ట్రేలియాలో. అదేంటండి మరి అంత? అదే చెప్తున్నాను, ఎందుకు అంటే ధార్మికత లోపించింది కాబట్టి. అక్కడ ధర్మం లేదు. చాలామంది ఏథీస్ట్స్ అక్కడ, భగవంతుని నమ్మని వాళ్ళు. కాబట్టి ధర్మం అనేది చికిత్సాలయం. అదే ఇందాక మేము చెప్పాము, మీరు గుర్తుంటే మందిరము అని అంటే మనస్సుకి చికిత్స చేసేది. కాబట్టి ఎవరైనా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చారిటబుల్ హాస్పిటల్ కట్టారు అని అంటే మనం ఏం చేయాలి? అప్రిషియేట్ చేయాలి కదా. అలానే ఇంత గొప్ప మందిరాన్ని కట్టారు అని అంటే అప్రిషియేట్ చేయాలి. ఎంతోమంది పేషెంట్స్ వస్తారు, అక్కడ స్వామి దర్శనం తీసుకుంటారు, సర్వీస్ చేస్తారు, హార్ట్ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి వెళ్తారు. కాబట్టి ఎంత గొప్ప విషయం. బిజినెస్లా చూస్తున్నారా గుడిని? లేదంటే మీరు అంటున్నారు కదా చికిత్స అంటున్నారు, మరి వెళ్ళినప్పుడు కానుకలు ఎందుకు తీసుకుంటున్నారు? గుడి ఎక్స్పాండేషన్ కోసం కోట్లు పెట్టేసి దాన్ని ఒక రీమోడలింగ్, ఒక డిజైనింగ్గా ఆకట్టుకునే విధంగా ఎందుకు చేస్తున్నారు అదంతా? ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉందంటే మనం డైరెక్ట్ వెళ్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మన ప్రాబ్లం చెప్పుకుంటున్నాం. ఫర్ సపోజ్ దేవుని దగ్గరికి వెళ్తున్నాం మన మనశ్శాంతి కోసం, కానీ మనకైతే ఆన్సర్ వెంటనే అయితే రాదు కదా. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. గుడి దగ్గరికి వెళ్తే అంత ఈ ఆర్భాటం చూసి, మల్టీ స్పెషల్ హాస్పిటల్కి వెళ్తే కనుక తను అంత ఇంత ఫీజు తీసుకొని వేసేస్తారు. బట్ గుడికి వెళ్తే కనుక మనం కానుక ఇస్తున్నాం, అది ఫీజు లాంటిది ఆ దేవునికి. భగవంతుడు మిమ్మల్ని వచ్చి అడిగారా నాకు కానుకలు ఇయ్యి అని? అడగలేదు. కానీ మీరు ఇంత ఆర్భాటంతో చేస్తున్నారు. అంటే మీరే అన్నారు కదా, మనము అంటే గుడి నుంచి సొసైటీకి మనీ వెళ్తుంది అంటే ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నారు కదా. సో నేను దాన్ని బట్టి అడుగుతాను. అదే అంటున్నాను. మరి ఇంత దానము, ఇంత ధర్మము, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ జరగాలి అని అంటే దేవుడు సంపాదించేమని ఇవ్వాలా? భక్తులు ప్రేమతో దేవుడికి సమర్పణ చేసే ద్రవ్యాన్ని మనము సమాజ సేవ కోసమని వాడుతున్నాం. కాబట్టి టెంపుల్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ ప్లేస్. అది ఆ వ్యవస్థ. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, 300 టికెట్ లేదా 10 లక్షల టికెట్ అని పెట్టింది ఏమైనా వెంకటేశ్వర స్వామి వచ్చి ఈవోకి చెప్పాడా? నాకు 300 వాళ్ళనే మెయిన్, 1,00,000 వాళ్ళే మెయిన్, 10 లక్షల వాళ్ళే మెయిన్, ఫ్రీగా వచ్చే వాళ్ళందరినీ నేను చూడను అని చెప్పారా? భగవంతుడికి ఏం సంబంధం లేదండి. కానీ ఒక వ్యవస్థ నడవాలి అని అంటే, ఇప్పుడు మనం వీడియో వేస్తాం సుమన్ టీవీలో, ముందు యాడ్ వేస్తామా వేయమా? ఎందుకు వేస్తాం? వాడు రెవెన్యూ కోసం. దాన్ని ఎందుకోసం? దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి కోసం, దాని తర్వాత ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి కోసం. మేము ఫస్ట్ టైం సుమన్ టీవీకి వచ్చినప్పుడు కింద ఏదో చిన్న స్టూడియోలో చేసాం, దాని తర్వాత మళ్ళీ ఇంకో భక్తికి స్పెషల్ స్టూడియో, ఇప్పుడు ఇంకా పెద్ద స్టూడియో. ఎందుకు వచ్చింది ఇలాంటి ఆపర్చునిటీస్? డబ్బులు వస్తేనే కదా. డెవలప్మెంట్ అంటే డబ్బులతోటి సంబంధం ఉన్నది కదా. ఆ డబ్బులు ఎవరివి? మనవా? ఆయన లక్ష్మీపతి, ఆయన అనుగ్రహం వల్లనే మనకు వస్తుంది. ఇంతమంది మహారాజులు జైపూర్కి ఎప్పుడైతే రాధా గోవింద్ ఔరంగజేబ్ అనే వ్యక్తి తెలుసు కదా మీకు, ఆయన ఇండియాలో ఉండే ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసినాడు. అప్పుడు జైపూర్లో నుంచి ఈ కృష్ణుడి విగ్రహం బృందావనం నుంచి జైపూర్ వెళ్ళినప్పుడు ఆయన ఉండే సొంత ప్యాలెస్ని భగవంతుడి కోసం ఇచ్చేశారు. స్వామి నువ్వు ఇక్కడ ఉండు, మేము మీ యొక్క దాసులము అని పక్కన ఇంకొక ప్రదేశం కట్టుకొని అక్కడికి వెళ్ళారనమాట. అది సనాతన సంస్కృతి అలా ఉండేది. భగవంతుడికి ముఖ్యమైనది. భగవంతుడు అంటే ఎవరు? మనందరినీ సృష్టించినవాడు. ఆయనకి గ్రాటిట్యూడ్ లేకుండా ఇంకా మనం ప్రపంచంలో ఏ మంచి చేసినా ఏంటండి? ఇప్పుడు అమ్మా నాన్నల పట్ల మనకి కృతజ్ఞత ఉండాలా ఉండకూడదా? ఉండాలా పక్కా. ఆర్ యు షూర్? మరి భగవంతుడు అమ్మా నాన్నలనే మనకిచ్చారు, మనకి ఆయనకి ఎంత కృతజ్ఞత ఉండాలి? ఆయనని ఎంత ప్రేమగా చూసుకోవాలి? కాబట్టి బిజినెస్ అని అంటే బిజినెస్ మైండ్తో వెళ్ళే వాళ్ళకి అది బిజినెస్గా అనిపిస్తుంది, భక్తితో వెళ్ళే వాళ్ళకి అది ఆలయంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు తల్లి తండ్రి దైవం అన్నారు, కానీ దైవం తల్లి తండ్రి అనలేదు కదా. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా. అహం బీజ ప్రదాపితః అని భగవద్గీత. మీరు ఎప్పుడైనా గీత అధ్యయనం చేశారా? చదువుతుంటున్నప్పుడు గీతలో భగవంతుడు చెప్పారు, అందరికీ తండ్రిని నేను. అహం బీజ ప్రదాపితః సుహృదం సర్వభూతానాం, ఐఎమ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ అని కృష్ణుడు చెప్పాడు. మన శాస్త్రంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అన్నారు కదా. అదే మీరు చెప్తున్నారు కదా, అమ్మా నానే దైవం అన్నారు. ఎందుకు అమ్మా నానే దైవం అన్నారు అని ఎప్పుడైనా మీరు శాస్త్రంలో చదివారా? ఎందుకంటే తల్లి తండ్రులు దైవాన్ని చూపించే వ్యక్తులు కాబట్టి. అమ్మ నాన్నని చూపిస్తుంది, ఇది మీ నాన్న. నాన్న గురువుని చూపిస్తారు, తండ్రి ఈయన నా గురువు, ఈయనని నువ్వు ఆశ్రయించు
గురువు భగవంతుని చూపిస్తారు. అందుకు ఈ లైన్ని రెస్పెక్ట్ ఇస్తూ అలా చెప్పారనమాట. కాబట్టి ఆ రెస్పెక్ట్, ఆ భక్తి, ఆ ప్రేమ అనేది మనకు భగవంతుడి పట్ల ఉండాలి. హరే కృష్ణ. మీ పేరు? సరిత. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇప్పుడు మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం కదా, చాలామందికి దేవుడు అంటే నమ్మకం లేదు. అలాంటి వాళ్ళకి మీరు ఏ మెసేజ్ ఇస్తారు? దేవుడే లేడు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్లో ఉన్నారు, ఫ్యామిలీలో ఉన్నారు, చాలామంది వింటుంటాం. అసలు దేవుడే లేడు, నేను టెంపుల్కి వెళ్ళను అని ఇలా మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు సమాజంలో. ఎవరైనా అన్నారనుకోండి, ప్రైమ్ మినిస్టర్ లేడు ఈ దేశానికి, నేను నమ్మను ప్రైమ్ మినిస్టర్ని అని అంటే ఎవరికి నష్టం ప్రైమ్ చెప్పండి? మినిస్టర్ని చూపించగలుగుతాము గురుజీ. భగవంతుణ్ణి కూడా చూపించవచ్చు. చూసిన వాళ్ళే భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించారు. కొందరితో ఆర్గ్యుమెంట్ చేయలేవు, చూపించండి ఎక్కడున్నారో చూపించండి అంటారు. అదే వాళ్ళకి చెప్పండి, గాలిని చూపించమని చెప్పండి, బుద్ధిని చూపించమనండి వాళ్ళని. ఉన్నదే నేను నమ్ముతా అని అంటే వాళ్ళ బుద్ధిని చూపించమనండి. చూపించగలుగుతారా ఇంటెలిజెన్స్ని? అంటే లేనట్ట. అన్ని పదార్థాలు చూడంచా? ఇప్పుడు ఎన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మనం చూడొచ్చా? చూడొచ్చు, కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి ఆ ప్రాసెస్? నీకు టెలిస్కోప్ ఎలా హ్యాండిల్ చేయటమో తెలుసుకోవాలి, దాన్ని ఎలా ఎక్స్పెరిమెంటల్గా నువ్వు ఎలా చూడాలి అనే ఒక సైంటిఫిక్ ప్రాసెస్తో నువ్వు దర్శించగలవు. అలానే భక్తి అనే ప్రాసెస్తో భగవంతుడిని చూడొచ్చు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి. మేము ఇటీవల హై హాస్పిటల్కి వెళ్ళాం అనమాట, మాకు కళ్ళు నొస్తున్నాయి అని. అయితే మేము వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఒక పరీక్ష చేశారు, ఇలా ఆల్ఫాబెట్స్ దూరం దూరం నుంచి చూపించడం. అప్పుడు నేను ఇది అని చెప్పాను. ఒక ప్రదేశం వచ్చేసరికి నాకు క్లియర్గా కనిపించలేదు. అయితే ప్రభుజీ మీకు ఇలా ఉంది, ఈ స్పెక్స్ పెట్టుకుంటే క్లియర్గా కనిపిస్తుంది అని స్పెక్స్ ఇచ్చారు. చూడంగానే వెంటనే నాకు కనిపించింది. అంటే మనకి అక్కడ అక్షరం లేదనా నీ కంటిలో దోషం ఉందనా? మన కంటిలో దోషం ఉంది కాబట్టి మనం స్పెక్స్ పెట్టుకొని చూస్తే కనిపిస్తుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ఆ నమ్మకము అనేది ఇన్వెస్ట్ చేస్తామో, ఇప్పుడు ఫస్ట్ రిటర్న్స్ రావండి, ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేశాక ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఏ ప్రదేశంలో చేసాము, దాన్ని బట్టి కదా రిజల్ట్ వచ్చేది. కానీ జనాలకి అన్నీ ప్రూవ్ చెయ్యి అని అంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు నాన్నెవరు? అయ్యా ఈయన మీ నాన్న. లేదు నేనే టెస్ట్ చేసి కనుక్కుంటా అని అందరిని టెస్ట్ చేశాడు అనుకోండి, డిఎన్ఏ టెస్ట్, వాడు అసలు కనుక్కోగలుగుతాడా? మొత్తం ప్రపంచంలో ఉండే మెన్ అందరినీ డిఎన్ఏ టెస్ట్ చేస్తే అంత టైం ఉంటుందా? అన్నిటికంటే ఈజియెస్ట్ వే ఏంటి? అమ్మ నాన్నెవరు? ఈయన మీ నాన్న. ఓ నాన్నగారు నమస్కారం అండి. దట్ సింపుల్. అది సనాతన ధర్మము అని అంటే. కానీ మీరు అన్నట్టుగా కొంతమంది వితండవాదం చేయడానికి వాదిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మనసులో ఆల్రెడీ ఇది నేను ఇలానే మాట్లాడుతా అని చెప్పి ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళని మనం మార్చలేం. మీరు చూడండి, మీరు వినే ఉంటారు, నిద్రపోతున్న వాడిని లేపచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేము అని. కాబట్టి కేవలం భగవంతుడు లేడు అన్నంత మాత్రం చేత భగవంతుడు లేకుండా పోడండి. ప్రైమ్ మినిస్టర్ ఎలా అయితే ఉన్నారో ఆయనని ఎలా అయితే ఒక ప్రాసెస్ ద్వారా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కలవచ్చు, దానికి మేబీ పిఎంఓకి వెళ్ళి ఆయనతో ఏం పని ఏంటి అని అన్నీ చెప్తే సరే ఆయన చూడాలి అంటే చూడొచ్చు. అలానే భగవంతుణ్ణి కూడా చూడడానికి ఒక ప్రాసెస్ ఉన్నది, దాన్నే భక్తి అని అంటారు. చాలా ఇయర్స్ నుండి కూడా టెంపుల్స్కి వెళ్ళి ఏదైనా సిచ్యువేషన్లో వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే ఎప్పటి నుంచో గుడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ఎలా ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా దేవుడు లేడు అని కూడా వాళ్ళ నోటి నుండి కూడా కొన్నిసార్లు వింటాం కదా గురుజీ. అదే బిజినెస్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? బిజినెస్ మార్చేసినట్టు మనకి ఆ భావన, దేవుడు మన సేవకుడు కాదు, మనం భగవంతుడి సేవకులు. మీరేమంటారు? దేవుడు మన సేవ చేయాలా, మనం భగవంతుడి సేవ చేయాలా? మీకు ఏమనిపిస్తుంది? మనం భగవంతుడి సేవ చేయాలి. కరెక్ట్ కదా? మరి ఆలయానికి వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చింది, నువ్వు నాకు ఇది చేయి, నువ్వు నాకు ఇది తీసేయి, నువ్వు నాకు అది చేసేయి అంటే దేవుడికి చెప్తా, ఓయ్ రే ఈ వాటర్ బాటిల్ తెచ్చి నాకు అని అడిగామనుకోండి ఎవరైనా. ఇప్పుడు మీరు నన్ను అనుకోండి, ప్రణవానంద దాస్ ఆ వాటర్ బాటిల్ తీసుకున్నారా అని అంటే నేను తీసుకొచ్చి ఇస్తాను, ఏం పర్వాలేదు. కానీ అడగచ్చా అంటారా మీరు? మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనల్ని ఆల్రెడీ ఇంత మంచిగా, ఇంత మంచి మానవ జన్మ ఇచ్చారు, ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చారు, బుద్ధిని ఇచ్చారు ఉపయోగించుకోవడానికి, ఇంత చక్కటి మంచి విషయాలు తెలుసుకునే ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఇంకా ఏం తక్కువ చేశాడని ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ 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 మనం అడుక్కోవాలి చెప్పండి? భగవంతుడికి అన్నీ తెలుసు, ఆయన ఏది చేసినా మన మంచికే చేస్తారు అనే నమ్మకం మనతోటి ఉండాలి. కానీ కేవలం ఏదో ప్రతిసారి గుడికి వెళ్ళిపోయే వాళ్ళకి పరమ భాగవతోత్తములు భక్తి ఉన్నవాళ్ళు అని చెప్పలేమండి.
మాక్సిమం పీపుల్ గుడికి వెళ్ళేది దేవుడితో బిజినెస్ చేయడానికి. అయ్యా నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తా. వెంకటేశ్వర స్వామి చిలుకూరు బాలాజీ తెలుసు కదా మీకు, ఇన్ని ప్రదక్షిణలు చేసి మీరు నాకు వీసా ఇస్తే మళ్ళీ వచ్చి నేను 108 చేస్తాను. మేము ఒకసారి అక్కడికి వెళ్తే అందరూ ఏదో మ్యారథాన్ రేస్ రన్ చేస్తున్నట్టు నడుస్తున్నాయి. ఏంటి వీళ్ళు చేస్తుంది, ఒక పేపర్ పట్టుకొని ఇలా 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 అంటున్నారు అనమాట. ఏంటని చూసేసరికి అక్కడ 108 రాస్తున్నాయి అనమాట. ఇంకొకటిదేమో చిన్న పేపర్ ఉంది. ఏంటి ఇది అంటే, ఇది ఫస్ట్ నేను 11 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామితో నాకు వీసా రావాలి అని, వీసా వచ్చాక 108 చేస్తాను. ఏంటి బిజినెస్ చేస్తున్నావా మనం భగవంతుడితో? బిజినెస్ కాదు చేయాల్సింది, భక్తి. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే గీతా భాగవతాదుల అధ్యయనం చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది భగవతత్వం అంటే ఏమిటి. నేను మొన్న ఒక వీడియో చూసాను, ఇన్స్టాగ్రామ్ రీల్ నాకు పంపించారండి. ఒక చాలా ఓల్డ్ ఆవిడ పూలో పండ్లు అమ్ముకుంటుంది, పైన క్లాత్ వేసుకుందనమాట, ఎర్ర టెండలో కూర్చుంది. ఒక టీవీ యాంకర్ వెళ్ళి, నార్త్ ఇండియన్, ఢిల్లీలో అనుకుంటా, నీకేం కావాలి, దేవుడు కనిపిస్తే ఏం అడుగుతావు అని అంది. దుఃఖ చెయ్యే అని అడుగుతా, కష్టాలు కావాలి అని అడుగుతానండి. అయితే క్యూ ఐసా బోల్రే, ఎందుకు అలా అంటున్నావు అని అంటే, కష్టాల్లోనే కదా మనకి దేవుడు గుర్తొచ్చేది, ఆయన నామాన్ని పలికేది. సుఖాలలో ఉంటే నేను విర్రవీగిపోతూ ఉంటాను, నేను ఇది సాధించా, నేను అది చేశా, నేను ఇది చేశా అని. ఒక పండ్లమ్ముకునే ఆవిడకి కూడా అన్నిటికంటే గొప్ప శాస్త్ర రియలైజేషన్స్ ఉన్నాయి. అదే కుంతి మహారాణికి కూడా కృష్ణుడికి అదే ప్రార్థన చేస్తుంది. కృష్ణుడు వెళ్ళిపోతూ అడుగుతాడు, అమ్మ అత్త ఏమైనా చెయ్యనా అని అంటే, ఏం లేదు తండ్రి, చాలా కష్టాలు ఇచ్చావు చిన్నప్పటి నుంచి, ఇంకా కష్టాలు ఇవ్వు. ఎందుకంటే ఇంత కష్టాలలో ఎప్పుడు నేను కృష్ణ 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 అని తలుచుకునేవాడిని, ఇప్పుడు ఇంత ఐశ్వర్యము ఇంత భోగము నాకు ఇచ్చావు, నిన్ను మర్చిపోకూడదు అనే ప్రార్థన చేశాను. కాబట్టి పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్, వాళ్ళకి తెలియజేయాలి భగవంతుడు ఏటీఎం మెషిన్లా వాడుకునే మెషిన్ కాదు. మనం భగవంతుడి సేవ చేయడానికి ఉన్నాం, కానీ భగవంతుడు మన సేవ చేయడానికి పెట్టుకోవద్దు. నమస్తే గురుగారు, నా పేరు వీర్నాథ్. సో అయితే మనము చాలా మా గోమాతను ఎంతో పవిత్రంగా ఆరాధ్యంగా మనం ప్రేమిస్తాం, గౌరవిస్తాం, పూజిస్తాం. అదే సమయంలో వేరే వాళ్ళు వాటిని ఎంతో హింసించి తింటుంటారు. దానికి మీరు ఏం చెప్తారు? మనము గో పరిరక్షణ, సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా గో సేవ చేయటము అనేది చాలా ముఖ్యం. గీతాంజలి గారు మా ఆశ్రమానికి వచ్చినప్పుడు చూసారు ఎంత చక్కగా గోశాల ఉన్నది అక్కడ, ఎంత బ్రహ్మాండంగా గోవులకి సేవ జరుగుతుంది అని. అందరికీ నియమంగా, ఎంతమంది వెస్టర్నర్స్ మీరు చూసారు. గీతాంజలి గారు ఉన్నప్పుడు భీమా ప్రభు ఇంకా బృందసఖి మాతాజీ అని వాళ్ళిద్దరు రష్యా నుంచి వచ్చారు. 4 నెలలు మా ఆశ్రమంలో ఉండి కేవలం గోవులకి సేవ చేయడానికి కోసం వస్తారు. 4 నెలలు వాళ్ళ కంపెనీ పనులన్నీ పక్కన పెట్టుకొని. పాశ్చాత్య దేశంలో కూడా ఎంతో ఈ గోసేవ అనేది, కౌ కడ్లింగ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. $500 కడితే ఒక అరగంట సేపు ఆవుని పట్టుకోవచ్చు అనమాట. ఇలా ఇవన్నీ మనకి ఒక గో సంరక్షణ చెయ్యాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి. మీరు గోశాలకు వెళ్తారా ఎప్పుడైనా? వారానికి ఎన్నిసార్లు వెళ్తారు? వారానికి ఒకసారి వెళ్తాం. ఒకసారి వెళ్తారా? ఇలా ప్రతి ఒక్క సనాతన ధర్మానికి చెందిన వారు వారానికి ఒకసారైనా గోశాలకు వెళ్ళి గోసేవ చేయగలిగితే, గో సంరక్షణ మనకి ముఖ్యము అని చెప్పగలిగితే, గవర్నమెంట్ పైన ప్రెజర్ తెచ్చి గోవధ ఆపించే ప్రయత్నం మనం కానీ చేయగలిగితే అప్పుడు తప్పకుండా రక్షిస్తాం కదండి. కానీ మనకి వీఆర్ నాట్ వరీడ్. ఇప్పుడు ఏదో ఐపీఎల్ నడుస్తుందట, అందరూ ఐపీఎల్ చూడటంలో బిజీ ఉన్నారా? గోవధ ఎక్కడ జరుగుతుంది, సనాతన ధర్మంలో ఏమవుతుంది, ఎక్కడ విగ్రహాలు పలగొట్టేస్తున్నారు, ఎక్కడ ఆలయాల్లో ఇబ్బంది జరుగుతుంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమ్మర్ వస్తే చాలు ఆ డర్టీ ఎంటర్టైన్మెంట్ అన్ని ప్రారంభమే. ఎందుకు మేము డర్టీ ఎంటర్టైన్మెంట్ అంటున్నాం అంటే, ఎంత టైం వేస్ట్ అవుతుంది, దాంతోపాటు ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మీరు చూడండి, మేము కాలేజ్లో చదువుకునేటప్పుడు ఎప్పుడైతే ఈ ఐపీఎల్ మ్యాచెస్ ఉండేవో పిల్లలందరూ బెట్టింగ్స్ పెట్టేవాడు. దాంట్లో ఎంత డబ్బులు లాస్. వాళ్ళు ఏమో అర్న్ చేయట్లేదు కదా, స్టూడెంట్స్ అంటే ఆ తల్లిదండ్రులు డబ్బులు పెడతారు. దాన్ని రికవర్ చేసుకోవడానికి అబద్ధాలు చెప్పటం, ఇంట్లో దొంగతనాలు చేయటం, బైక్లు అమ్మేసేయటం, ఇంకా పిచ్చివి ఎన్నో చేసుకుంటూ డ్రగ్స్ వాటికి వీటికి అలవాటు అయిపోవటం. మీరు చెప్పండి, ఒక ఆలయానికి, ఇందాక మనం చెప్పినట్టుగా ఒక ఆలయానికి వెళ్ళి లేదా ఒక ప్రవచనం విని లేదా ఒక భగవన్నామాన్ని చెప్తూ మారు మనసు పొంది మంచిగా జీవితంలో ముందుకెళ్తున్న వారు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా క్రికెట్ మ్యాచ్ చూసి జీవితాన్ని మారిపోయిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన? ఎవరైనా లేరు స్వామి. సినిమా చూసి జీవితం మొత్తం మారిపోయింది, ఇంకా నా జీవితంలో నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను, ఎప్పుడు నిజాయితీగా ఉంటాను అని సినిమా ఏమన్నా ఇన్స్పైర్ చేయగలుగుతుందా మనల్ని? కానీ ఒక్క ప్రవచనం వినటం వల్ల, మేము గీతాంజలి గారికి తెలుసు మన
ప్రోగ్రామ్స్ వినటం వల్ల, మంచి విషయాలు వినటం వల్ల ఎంతమంది జీవితాలలో చాలా మంచి మంది. మార్గంలోకి ముందుకెళ్తున్న వాళ్ళు, ఎంతమంది సూసైడ్ వరకు వెళ్ళి ఆ ఆలోచన మానుకొని మళ్ళీ తమ జీవితంలో ఉండే బాధ్యతలను సిన్సియర్గా తీసుకున్న వాళ్ళు మనకి వందల వేల మంది తెలుసు. కాబట్టి ఒక మంచి పని, ఒక మంచి ప్రవచనం, ఒక మంచి ఆలయం, ఒక మంచి వ్యవస్థ, ఒక సంరక్షణ, మనందరం హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళందరూ కలిస్తే తప్పకుండా గోవధ అనేది మనం ఆపగలుగుతాము. కానీ దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? మనకి గోవుల యొక్క ఇంపార్టెన్స్ తెలియటం. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం, ఎంతమంది ఇక్కడ వారానికో 10 రోజులకో గోశాలకి వెళ్ళి గోసేవ చేసేవాళ్ళు ఎంతమంది అంటే ప్రశ్నార్థకమే. అదొక నియమంగా పెట్టుకోవాలి. కాబట్టి ఎంత మనం గోవుకి రెస్పెక్ట్ ఇచ్చి, ఎంత మనం గోవుకి సేవ చేయగలిగితే, మన సాయశక్తుల మీడియా పనిచేయాలి, సాధువులు పనిచేయాలి, జనాలందరూ పనిచేయాలి, అందరూ టుగెదర్గా పనిచేస్తే అప్పుడు మనం గవర్నమెంట్లో మార్పు అనేది తీసుకొని రాగలుగుతాం అనమాట. అందుకే మంచి గవర్నమెంట్ అవసరం మనకి. ఎవరైతే ధర్మానికి కట్టుబడి ఉంటారో, ఎవరైతే ధర్మం కోసం కనీసం ఆలోచిస్తున్నారో అటువంటి వాళ్ళని మనం ఎన్నుకోగలిగితే మన సనాతన ధర్మం ముందుకెళ్తుంది. లేకపోతే మన అందరం చేతులు ముడుచుకొని చూడాల్సి వస్తుంది ప్రపంచంలో ఏం జరగబోతుంది అని. అంటే గోవధకు శాశ్వత పరిష్కారం లేదంటారా? ఉంది. హిందూ జాగరూకం అవ్వాలి, హిందువులు మేల్కోవాలి. ఎప్పుడైతే హిందువు మేల్కొంటాడో అప్పుడు గోవధ తప్పకుండా నిషేధింపబడుతుంది, గో సంరక్షణ అనేది జరుగుతుంది. మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు ప్రభుజీ, ఎంతో కొంత సమయం అయినా మనం గడపగలిగితే బాగుంటుంది అని. వారానికి ఒక్కసారి కానీ, వారానికి 10 రోజులకి 15 రోజులకి ఒక నియమంగా కమ్సే కమ్ పెట్టుకోవాలి 1 మంత్లో ఇంకా. ఒక్కసారైనా రండి గోశాలకి. ఎన్ని గోశాలలు ఉన్నాయి. మేము చిన్నప్పుడు, మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మా ఇంటి పక్కనే గోశాల ఉండేదన్నమాట. ప్రతిరోజు వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ లక్ష్మి, సరస్వతి 2 ఆవులు ఉండేవి. వాళ్ళిద్దరికి రోజు మేము ఏదో ఒకటి తినిపించటము, తర్వాత అక్కడ ఉండే క్లీనింగ్ చేయటం, ఏదో ఒకటి. మేము ఆ టైంకి కానీ రాకపోతే అవి ఇలా రెస్ట్లెస్ అయిపోయావు అనమాట. మనం చూడంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేది మన దగ్గరికి. అలా గోసేవ చేసుకుంటాము అని అందరూ ఒక సంకల్పం ఉందనుకోండి, మరి తప్పకుండా ఆ సంరక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ కదా. ఫస్ట్ మనం ఒక్క అడుగు ముందుకేస్తే దాన్ని చూసి భగవంతుడు కూడా రెసిప్రొకేట్ అవుతారు మనతో పాటు. ఖచ్చితంగా ప్రయత్నిస్తాం ప్రభుజీ. మేము కూడా వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకుంటాం. చాలా మహద్భాగ్యం. నమస్కారం. నమస్కారం గురూజీ, నా పేరు సంగవి. నేను చాలా టెంపుల్స్కి వెళ్తుంటాను. సో ఏంటంటే అక్కడికి వెళ్తే విఐపి టికెట్ ఒకటి ఉంటుంది, నార్మల్ టికెట్ ఒకటి ఉంటుంది కదా సార్. నార్మల్ పర్సన్స్ వెళ్ళడానికి అది 100 విఐపి టికెట్ వాళ్ళకి తొందరగా దర్శనం అవుతుంది, నార్మల్ పర్సన్స్ వాళ్ళకి తొందరగా దర్శనం కాదు. దానికి ఏమన్నా చెప్పగలుగుతారా? మనము కొన్ని ఆలయాల్లో ఆ వ్యవస్థ ఉన్నది, వీ కెనాట్ డినై ఇట్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్ ఉంటుంది. తర్వాత సామాన్యులు వస్తారు, నడకదారి వాళ్ళు వస్తారు. ఇప్పుడు భగవంతుడి దృష్టిలో అందరు సేమే అండి. ఆయన ఏమి వీళ్ళు 300 వల్ల ఇంకో ఎక్స్ట్రా కృపిస్తా, వీళ్ళు నడుచుకుంటూ వచ్చారా పర్వాలేదులే వీళ్ళని లాస్ట్ చూస్తా, అలా ఉండదు కదండి. స్వామి ఎప్పుడు సేమ్ అనుగ్రహం, అందరికీ ఒకటే విధంగా భగవంతుడు భావన ఉంటుంది. కానీ ఒక వ్యవస్థ, ఇప్పుడు కొంతమంది, మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళినప్పుడు కొంతమందిని అడిగాం, మీకు ఏదన్నా అంటే ఎందుకోసం మీరు ఫ్రీగా దర్శనం చేసుకుంటున్నారు, 300 టికెట్లు ఎందుకు కొనుక్కోలేదు? మాకేం పర్వాలేదండి, మేము లైన్లో హాయిగా గోవిందనామాలు చెప్పుకుంటాం, ఇక్కడ వేడివేడిగా బిసిబల్లి బాత్ ఇచ్చారు, ఇప్పుడే తిన్నాం, మేము కాఫీ తాగాం, టాయ్ తాగాం, ఇక్కడ పిల్లలు పడుకున్నారు, నేను కూడా పడుకుంటాను, రేపు పొద్దున్న లేచి స్నానం చేసి దర్శనానికి వెళ్తాం. అంటే మీకేమి కష్టం కలగట్లేదు కదా? కష్టం ఏముంది, ఇంత బ్రహ్మాండంగా ఉంది, దేవుడి సన్నిధిలో గలపగలుగుతున్నాము అని కొంతమంది చెప్పినారు నాకు. దాంతోపాటు కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సపోజ్ కొంతమంది ఫస్ట్ విఐపీలు అందరినీ పంపించేశారు, దాని తర్వాత ఇది. ఈ వ్యవస్థ ఎక్కడ లేదు చెప్పండి. మీరు ఎప్పుడైనా క్రికెట్ చూడడానికి వెళ్ళారనుకోండి, విఐపి సీట్లను ఉంటాయి, ఫ్రంట్ కారిడార్ సీట్లను ఉంటాయి. సినిమా థియేటర్కి వెళ్ళారా మీరు, రిక్లైనర్ సీట్లు ఉంటాయి, బాల్కనీ థియేటర్ సీట్లు ఉంటాయి. అందరికంటే తక్కువ పెట్టిన వాడి ఫస్ట్ సీట్ ఇస్తాడు, వాడు ఇలా చూడాలి సినిమాని. అందరికంటే ఎక్కువ కాస్ట్లీ టికెట్స్ అన్ని కొద్దిగా వెనకాల ఉంటాయి, అక్కడ నుంచి హ్యాపీగా వాడు రిలాక్స్ అయ్యి చూస్తూ ఉంటాడు. అన్ని చోట్ల ఉన్నది కదా ఈ సిస్టమ్. ఆ సిస్టమ్ని మరి దేవుడి దగ్గర ఎందుకు, అన్యాయం కదా అని చాలామందికి మనసులో బాధ వస్తుంది. కానీ మీరు చూసారనుకోండి, కొంతమందికి సమయం ఉంటుంది, కొంతమందికి డబ్బులు ఉంటాయి, కొంతమందికి త్వరగా దర్శనం కావాలని ఉంటుంది, కొంతమంది వాళ్ళు చేసే సర్వీసెస్, ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు ఎంతసేపు అని లైన్లో ఉంటారు, వాళ్ళకి ఇంకా బిజినెస్లు ఉంటాయి కదా, ఏం చేయాలి అని. కానీ ఒక ఓవరాల్ మంచి మూడ్
అని అంటే మీకు కొన్ని ఆలయాల్లో దక్షిణాది ప్రదేశాలలో అలా విఐపి ఇవి టికెట్స్ ఉంటాయి. మీరు పూరి జగన్నాథ్ వెళ్ళారా ఎప్పుడైనా? అందులో విఐపి లేడు, ఎవరు లేడు, అందరిని వేసి తొక్కేయటం అంతే. అక్కడ ఏం తారతమ్యం ఉండదు, ఎవడు వచ్చినా అదే లైన్లో వెళ్ళాలి, అదే లైన్లో బయట రావాలి. మేము అయోధ్య రామ మందిర ప్రతిష్టకు ఉన్నాం మేము అక్కడ. ఆ రోజు జనవరి 22వ తారీఖున ఆ రోజు దర్శనం వెళ్ళే సమయానికి మేము మళ్ళీ బయటకు వస్తామా లేదా తెలియని పరిస్థితిలో ఉండే మేము. అలా అందరూ ఒకటే దారి, విఐపి లేరు, ఎవరు లేరు. వివిఐపి పెద్ద పెద్ద వాళ్ళు 30 సెక్యూరిటీ పెట్టుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అయ్యా రామ ఈసారి మిమ్మల్ని చూడలేము, ఈ రష్కి నెక్స్ట్ టైం వస్తాము అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు తెలుసు. రామాయణ సీరియల్లో ఎవరైతే రాముడి పాత్ర చేశారో ఆయనకి దర్శనం కలగలేదు ఆ రోజు. అంత సామాన్య ప్రజలందరూ కూడా అలా ఆలయంలోకి వెళ్ళిపోయి అలా బయటికి వెళ్ళిపోయి. ఇప్పటికీ కూడా కొన్ని ఆలయాల్లో లేవు, కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. అది కరెక్టా రాంగా అని అంటే కొన్ని విధాలుగా చూస్తే అది రాంగ్, కానీ కొన్ని విధాలుగా చూస్తే అది కరెక్ట్. కొంతమందికి సమయం ఉంటుంది, వాళ్ళు దర్శనం కోసం స్పెండ్ చేస్తారు. కొంతమందికి డబ్బులు ఉన్నాయా, నేను ఉండలేను, త్వరగా దర్శనం చేసుకోవాలి, చేసుకుంటారు. అలాగే వికలాంగులకి సపరేట్ లైన్ ఉంది తిరుమలలో, వాళ్ళు తొందరగా ఎవరెవరి కన్వీనియన్స్ బట్టి వాళ్ళు. ఈ వ్యవస్థలో కొద్దిగా అలాంటి తప్పులు ఉండొచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో తప్పు ఉండదండి. ఆయన విఐపి దర్శనంలో కళ్ళు కొద్దిగా ఇలా పెద్దగా చేసి, ఫ్రీ దర్శనంలో కొద్దిగా కళ్ళు కిందగా చేసి, ఆయన ఏదో బిజీగా పద్మా వీళ్ళు ఫ్రీ వాళ్ళే, పద్మావతి నువ్వు చెప్పు, అలా ఏమి ఉండదు ఆయన దగ్గర. ఎవరు వచ్చినా అలానే నవ్వుతూ ఉంటారు, ఎవరు వచ్చినా అదే అభయహస్తాన్ని ఇలా పట్టుకొని ఉంటారు, అందరికీ ఒక విధంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం చెప్పనా అండి, కష్టపడిన వాళ్ళకి ఇంకొక రవ్వ ఎక్కువ కృపనే భగవంతుడు అందిస్తాడండి. ఇప్పుడు మీకు ఎవరైనా మీ పుట్టినరోజు రోజు ఒకళ్ళు కార్డ్ షాప్లో చాలా ఫ్యాన్సీ గ్రీటింగ్ కార్డు కొని మీకు ఇచ్చారు, కానీ ఒక పిల్లవాడు 5 రోజులు కూర్చొని స్కెచ్ పెన్తో డ్రా చేసి మీ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి నీట్గా పెట్టి ఫ్లవర్స్ కొనుక్కొని బొకేలా అరేంజ్ చేసి తీసుకొని మీకు ఇచ్చారు. మీరు ఎవరి గిఫ్ట్ చూసి ఇంప్రెస్ అవుతారు? ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ఎక్కువ సమయాన్ని వెచ్చించారో, ఎవరైతే ఆ ప్రేమని ఇన్వెస్ట్ చేశారో వాళ్ళపైనే కదా ఎక్కువ గొప్ప చూపించేది, వాళ్ళకినే కదా ఎక్కువ మీకు నచ్చేది. భగవంతుడు కూడా అంతే అండి. ఆ కష్టము ప్రేమగా మారుతుంది. ప్రేమ ఉంటేనే కష్టపడతాం, లేకపోతే ఎందుకు కష్టపడతామండి? కాబట్టి నిజంగా చెప్పాలి అని అంటే వివిఐపి దర్శనం చేసుకునే వాళ్ళకి ఎక్కువ సుకృత, ఫ్రీ దర్శనంలోకి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ సుకృత అంటే ఫ్రీ దర్శనంకే ఎక్కువ సుకృతి. ఎందుకు తెలుసా? ఎక్కువసేపు వాళ్ళు ఆ దివ్యక్షేత్రంలో ఉండగలుగుతారు, ఎక్కువ ప్రసాదాన్ని స్వీకరించగలుగుతారు, ఎక్కువ గోవింద నామాన్ని వినగలుగుతారు, ఎక్కువసార్లు గోవింద. ఇప్పుడు టికెట్లు కే చేసేస్తారు తెలుసు కదా మీకు, తిరుపతిలో ఈ కొద్దిగా రెస్ట్లెస్ అవ్వగానే గోవింద 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 గట్టిగా అరుస్తారనమాట. తర్వాత మళ్ళీ కొద్దిగా శాంతి అయిపోతుంది, పక్కన వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ గట్టిగా అరుస్తారు, మళ్ళీ మెల్లగా అయిపోతుంది. తర్వాత మళ్ళీ మన టర్న్ వచ్చినప్పుడు మళ్ళీ గోవింద, కోపం వచ్చినా గోవింద, బాధ వేసినా గోవింద, ఆనందం వేసినా గోవింద, దగ్గరికి వెళ్తున్నామని గోవింద. ఎంత సుకృతి చెప్పండి. కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వివిఐపి వాళ్ళు ఎంతసేపు ఉంటారు? ఒక 10 నిమిషాలు ఉండి పరిగెత్తుకుంటారు. వాళ్ళకి ఎక్కువ అదృష్టమా? ఫ్రీ లైన్లో ఉండి 15 ఇందాక గీతాంజలి గారు చెప్పారు 17 గంటలు పట్టిందట దర్శనానికి. 17 గంటలు స్వామివారి గుడి పక్కనే ఉండే అదృష్టం ఎవరికి దక్కుతుందండి? అది మాత్రం నిజం అండి. కాబట్టి మనము ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తే మనకు అలా కనిపిస్తుంది. యద్భావం తద్భవతి. కానీ మన మనసులో కానీ ప్రతి దాంట్లో పాజిటివ్ అవుట్లుక్ కానీ ఉండగలిగితే మనకి ప్రతి విషయంలో కూడా మంచి కనిపిస్తుంది. అంటే దేవుడి ముందు అందరూ ఒకటే, ఆయనకి అందరూ 110 పేదైనా ధనిక ఆయన. మనకి ఉండుండొచ్చు మనం విఐపికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, లేదా ఫ్రీ దర్శనంకి కొంతమంది సర్వదర్శనంకి మేము వెళ్ళాం, నడకదారిలో వెళ్ళాం తిరుపతి, సర్వదర్శనానికి వెళ్ళాం. కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఇలా ఫలానా కదండి సుమన్ టీవీ అని, మీకు విఐపి దర్శనం ఉంటుంది కదా, మీరు సర్వదర్శనంకి ఎందుకు వచ్చారు అని చాలామంది ప్రశ్న వేశారు నన్ను. నాకు సర్వదర్శనంలో వెళ్తేనే ఆనందం, ఎక్కువసేపు ఉండగలుగుతాను అనేది. చూసారా? కాబట్టి ప్రతి ఒక్క వ్యవస్థకి కూడా దాని మంచి దాని చెడు ఉంటుంది, కానీ మనం మంచిని చూడాలి. చెడుని సంస్కరించే ప్రయత్నము ఆ శక్తి కలిగిన వాళ్ళమైతే సంస్కరించవచ్చు. అణువణువున భక్తి అయితే కనిపించింది నాకు, ప్రతి క్షణం ఆ స్వామి నామం చెప్పి. మనకేమొచ్చింది అన్ని గంటలు ఉండటం వల్ల అని అంటే మంచి జరిగింది ఒక విధంగా. కాబట్టి ప్రతి దాంట్లో మనం మంచిని వెతకటం ప్రారంభం చేయాలి. కాబట్టి వ్యవస్థని మార్చలేము, ఆ వ్యవస్థలో ఎలా మనం మంచిగా భగవంతుణ్ణి సేవించుకోవచ్చు అది మన ఫోకస్ ఉంది. ఎవరికైతే హిస్టరీ ఆఫ్ కరప్షన్ అండ్ స్కామ్స్ అండ్ ఏమంటాం వాళ్ళ ఫ్యామిలీ పరివారవాద్ అని అంటారు చూడండి, అలాంటివి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే మన దేశం ముఖ్యం కదా. దేశం అంటే ప్రజలు,
ప్రజలంటే ధర్మం. మీరు వినే ఉంటారు కదా, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. భారతదేశంలో ఉండే మనుషులకి ఏంటి ప్రాధాన్యత, ఎందుకు ప్రపంచం అంతా భారతదేశానికి వస్తుందో తెలుసా మీకు? ఇక్కడ ఉండే ఆధ్యాత్మిక సంపద కోసము. కాబట్టి ఆ ధర్మాన్ని సంరక్షించే వాళ్ళు ఎవరైనా సరే, వీఆర్ నాట్ పార్టీ ఫేవరబుల్ పీపుల్, బట్ వీఆర్ ధర్మ ఫేవరబుల్ పీపుల్. ఎవరైతే ఈ ధర్మ కోసం మేము నిలబడతాము, ఈ ధర్మ సంరక్షణ కోసం మేము ఉన్నాము అని చెప్పే వాళ్ళని మనం ఆ సీట్లో కూర్చోబెట్టాలన్నమాట. అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయండి. రాజకీయం, రాజకీయ నాయకులు, సనాతన ధర్మం 110%. రాజుకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రజల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ చెప్తాను, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆయన ప్రొద్దునపూట 5 గంటలకు వెళ్ళేసి చక్కగా వ్యాయామం చేసి యోగాసనాలు చేస్తూ ప్రొద్దున నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తారట ఆయన. ఎంత నిష్ట! మేము ఇంతకుముందు ఎవరైనా మాకు అంటే కొన్ని సంవత్సరాల ముందు ఏం చెప్పేవాళ్ళం అంటే, ప్రభుజీ మేము రాలేం ప్రభుజీ టెంపుల్కి, బిజీయా అని అంటే మేము అనేవాళ్ళం, ఏమన్నా ప్రైమ్ మినిస్టర్వా నువ్వు అని అనేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ని చూసాను అనుకోండి, ఎప్పుడు ఏదో ఒక గుళ్ళో కనిపిస్తూ ఉంటాడు. రామేశ్వరం తర్వాత నాసిక్ తర్వాత శ్రీరంగం తర్వాత గురువాయూర్. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు మనకెందుకు వెళ్ళలేము చెప్పండి? ప్రైమ్ మినిస్టర్ ఆల్సో హ్యాస్ టైమ్ టు గో టు టెంపుల్ అండ్ విజిట్. ఎప్పుడు ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో చూస్తుంటాం మనం నరేంద్ర మోదీ గారిని, మీరు చూస్తుంటే. కాబట్టి ఎవరైతే ధర్మం పట్ల, ఎవరైతే దేశం పట్ల ఒక కర్తవ్య నిష్ఠ పెట్టుకుంటారో ఇంకా ఏది కాదండి. ఒకసారి ఒక ఊరికట ఒక ఎలక్షన్లో నించున్న క్యాండిడేట్ వచ్చారట, నాకు ఓటేయండి అని అన్నారట. అయితే వీళ్ళు అన్నారు, అయ్యా మేము లాస్ట్ టైము ఓటేయమని చెప్పావు, వేసాం, మళ్ళీ ఇంకోసారి ఓటేయమన్నావు, వేసాం, మూడోసారి ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు, కానీ నా ఊరికి ఏం చేయలేదు, నువ్వు ఎందుకు వేయాలి నీకు అని అన్నారట. అయితే ఈ పొలిటీషియన్ అన్నాడట, ఫస్ట్ టైం మీరు నాకు ఓటేసినప్పుడు నాకు ఎంతైతే డబ్బులు కావాలో అంత సంపాదించి పెట్టుకున్నా, రెండోసారి మీరు నాకు ఓటేయడానికి ఎప్పుడైతే వచ్చారో, ముందుకు ఓటేసి గెలిపించారో, నా బంధు మిత్ర పరివారానికి ఎంతైతే డబ్బులు కావాలో అన్ని సంపాదించి పెట్టాను, మూడోసారి మీరు నాకు ఓటేశారనుకోండి మీ గురించి ఆలోచిస్తాను, లేదా నన్ను కాకుండా వేరే వాడిని ఓటేశారనుకోండి వాడు కూడా ఫస్ట్ టర్మ్లో వాడి గురించి ఆలోచించుకుంటాడు, సెకండ్ టర్మ్లో వాళ్ళ కుటుంబం కోసం ఆలోచిస్తాడు, మళ్ళీ థర్డ్ టర్మ్లో మీ గురించి ఆలోచిస్తారు. ఇంత లాంగ్ ప్రాసెస్ కావాలా మీకు, నాకు ఓటేస్తారంటే అయ్యా మీకే ఓటేస్తామని చెప్పారు. కాబట్టి అలా స్వార్థం కోసం, వ్యక్తిగత విషయాల కోసం ఎవరైతే, ఇట్స్ వెరీ ఆబ్వియస్, అందరికీ తెలిసిపోతుంది ఎవరికి దేశం ముఖ్యము, ఎవరికి యొక్క సొంత జేబులు నిండటం ముఖ్యము అని. ప్రతి ఒక్కళ్ళకి మీడియా ఈజ్ నాట్ హిడెన్ ఫ్రమ్ ఎనీబడి. కాబట్టి యూత్ ఎవరైతే, నేను చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఓటేయాలి. మేము మా ప్రోగ్రామ్ స్కెడ్యూల్లలో 13th కావాల్సుకొని బ్రేక్ ఇచ్చి కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ వచ్చి ఓటేసి మళ్ళీ మేము వెళ్ళాలి అక్కడికి, జస్ట్ ఓట్ వేయడానికి కోసమే వస్తున్నాం అనమాట. ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్ అందరికీ చెప్పించాలి, బాధ్యత మనందరికీ. కాబట్టి ఎవరైతే ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే మన ఓటు, అదే మన ఆయుధం. మేము ఒక దగ్గర చెప్తున్నాం అనమాట, ఎలా అయితే భగవంతుడికి పూలు సమర్పణ చేస్తాం, మంచి మంచి పూలు తీసుకొని భగవంతుడికి పాదాల దగ్గర పెడతాం, అవునా కదా? అలానే ఈ భరత భూమికి మనం ఇచ్చే పుష్పార్చనే మనం వేసే ఓటు. చక్కగా మనం కానీ కరెక్ట్ అయిన ఎవరైతే భారతమాతను సంరక్షించే కర్తవ్యము, సంకల్పం ఉందో వాళ్ళకి మనం ఓటేయాలి. సరేనా ప్రభుజీ? మరొక ప్రశ్న గురుగారు, ఇక్కడ ఇప్పుడు మనం 2024th ఇయర్లో ఉన్నాం. ఇప్పటికీ అక్కడక్కడ గ్రామాల్లో కానీ కొన్ని ప్లేస్లో కానీ బలిదానం ఇస్తేనే విజయం జరుగుతుంది, విజయం వైపు వెళ్ళగలము అనేది ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ భూతాలు, దయ్యాలు విడిపించేది, ప్రజల మూఢనమ్మకాలతో చాలామంది ఆడుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుండి ధనం తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏదేదో మాయమాటలు చెప్తున్నారు, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి ఇప్పటికీ. సో దీని గురించి మీరేం చెప్తారు? మీరు కొన్ని ఆరాధనల్లో మనకి బలి అని మీరు వినే ఉంటారు. చాలామంది మమ్మల్ని అడుగుతారు, ప్రభుజీ బలి కరెక్టేనా ఇవ్వటము, అది నిజంగా పూజ అని అనుకుంటే, మీరు చూడండి అమ్మవారిని ఏమంటారు? జగదంబిక, అమ్మవారు అని అంటాం. అమ్మ అని అంటే తల్లి. ఏ తల్లి అయినా తన ముందు తన బిడ్డల్ని హింసిస్తుంటే చూడగలిగిన స్వభావం కలుగుంటారా చెప్పండి? అమ్మవారిని జగన్మాత అని అంటారు, మీరు వినే ఉంటారు కదా. జగన్మాత అయినప్పుడు ఆ పశువుకు కూడా ఆవిడే తల్లి కదా. మరి ఆవిడ ముందు తన బిడ్డని కోసేస్తూ ఉంటే, మంచి పని చేసావు, ఈ బిడ్డని కోసేసావు కాబట్టి నీకు కావాల్సింది ఇస్తా అని అనే అంత హార్టెడ్ భగవంతుడికి ఉంటుంది అంటారా మీరు?
కాదు కదా. కాబట్టి బలి అనేది ఎప్పుడూ ఎక్కడ కూడా మన సనాతన ధర్మంలో చెప్పి లేదు. కాబట్టి బలి ఇవ్వటము అనేది చేయకూడదు. ఆరాధన ఎప్పుడైనా సాత్వికంగా ఉండాలి. సాత్విక ఆరాధన అంటే ఏంటో తెలుసా? పూలతో, పుష్పాలతో, తులసితో, పాలుతో, నైవేద్యములతో ఉండాలి. కానీ బలి అనేది ఎప్పుడూ ఎవ్వరికీ ఇష్టం ఉండదు. మీరు చెప్పండి, మీరు ఇలా ప్రాణిని కోసేస్తూ అది గిలగిల కొట్టుకుంటూ రక్తం బయటకు వస్తే అంతా ఆ పెయిన్లో అమ్మవారి లోపల కూర్చుంది, ఎంత బాగుంది, ఎంత మంచి పని చేసావు అని అంటారా? లేదు. అనగలిగితే ఆవిడ అమ్మవారు అవుతారా? కాదు కదా. కాబట్టి చక్కగా మనం సాత్విక ఆరాధన అనేది చేయాలి. భక్తి మనస్సుకి ప్రధానం అన్నమాట. ఆ మనస్సుని మనం ఎంత సాత్వికంగా తెలుపుకోగలిగితే అంత మంచి ఫలితం మనకు వస్తుంది. రెండో విషయం అడిగారు మీరు, భూతాలు ప్రేతాలు తొలగించటం పేరుతో అని. ఇప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎటువంటి కష్టాలు రావు. భూతాలు ప్రేతాలు ఇలాంటివన్నీ ఇబ్బంది పెట్టవన్నమాట. అందుకే మనకి తెలుస్తుంది, ఎవరైనా ఇలాంటి శక్తులు కానీ లేదా ఈ దయ్యాలు భూతాలు కానీ ఎక్కడైనా గ్రసిస్తూ ఉన్నాయి అని అనుకుంటే అక్కడ మనం ఎక్కడైతే భగవంతుడి యొక్క నామ సంకీర్తన జరుగుతుందో, ఎక్కడైతే ప్రతిరోజు మన పూజా మందిరంలో దీపం పెడతామో, పూజా పునస్కారాలు ఉంటాయో అక్కడ ఎప్పుడూ దయ్యాలు రావండి. తెలిసిన దయ్యాలు చెప్తారు ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే ఎవరి కాన్షియస్నెస్కి లో అయిపోతుందో, అంటే చెడు ఎప్పుడు కూడా డార్క్నెస్లో ఉండటం అన్నీ. ఒకరు చెప్పారు మాకు, ప్రభుజీ ప్రొద్దున్న నుంచి మాకు ఒక అలవాటు అండి, దయ్యం సినిమాలు చూస్తాను, రాత్రి ఏమో పడుకున్నప్పుడు చాలా భయం అవుతుంది, అప్పుడు నేను కృష్ణ కృష్ణ అనుకుంటే కృష్ణుడు కాపాడట్లేదు, నా భయం పోవట్లేదు అని. నేనన్నా ఒకసారి నీ మంచం కింద చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరున్నారు అని. అదేంటి మీరు కూడా నన్ను ఇలా భయపడుతున్నారు అంటే, ప్రొద్దున్న నుంచి నువ్వు దయ్యాల సినిమాలు చూస్తావా, రాత్రి కృష్ణుడు వచ్చి కాపాడాలా, ఆయనకి ఇంకేం పని లేదా? ఫస్ట్ దయ్యాల సినిమాలు చూడటం ఆపేసాయి భయపడకుండా ఉండిపోవడానికి. కాబట్టి ఎక్కడైతే నెగిటివిటీ మీరు చూసే ఉంటారు సినిమాలలో, ఎక్కడైతే పాడుబడిన కోటలు ఉంటాయి దాంట్లో మనం వెళ్ళి అడ్వెంచర్ పూర్వకంగా తీసుకుంటే దయ్యం అనుకుంటుంది, ఓ వీడు నా కోసం వచ్చాడు అని మన దగ్గరకు వస్తుంది. అంతేకాని మనం ఎప్పుడు పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో ఉండగలిగితే, తిలకం పెట్టుకొని, ఇప్పుడు చాలామందికి ఫ్యాషన్ ఏంటంటే బొట్టు వాళ్ళకి అనిపిస్తుంది, బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది, అరే ఎవరేమంటారు. మేము కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు నిర్మొహమాటంగా బొట్టు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం స్కూల్కి, కాలేజ్కి. అయితే పొడుగు బొట్టు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. మాకు ఎప్పుడు ఎవరు ఏమనలేదు, మమ్మల్ని ఎవ్రీబడి వుడ్ రెస్పెక్ట్ మా కట్టుబాటుని చూసి. తర్వాత ఒకసారి మేము ఏదో తొందరలో ఉన్నాం, ఎగ్జామ్ ఉంది, నేను బొట్టు పెట్టుకోలేకపోయాను అనమాట. అయితే మాకు క్రిస్టియన్ టీచర్ ఉండేది, ఆవిడ వేర్ ఇస్ దట్ రెడ్ లైన్ ఆన్ యువర్ ఫేస్ అని అడిగేది అనమాట. బొట్టు ఏంటి ఈరోజు పెట్టుకోలేదు అని అంటే, ఏదో హరిలో వచ్చేసి నో 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 యూ షుడ్ పుట్ దట్ రెడ్ థింగ్ ఆల్వేస్ అని అనేది అనమాట మమ్మల్ని. కాబట్టి మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదండి. ఎంత మనం పాజిటివ్, మన ఎన్వైరన్మెంట్ని ఎంత నీట్ అండ్ క్లీన్, ఎంత వైబ్రెంట్ అండ్ లైట్ఫుల్ మన మనస్సు ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే మనసు భగవంతుడి యొక్క నామాన్ని చెప్పే మనసు ఉంటుందో ఎప్పటికీ రాదు. ఒకసారి మా ఆచార్యులు ఒకరి దగ్గరికి, శ్రీ ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక భూతం వస్తుంది అనమాట. ఒకసారి ఆయన జస్ట్ హరికృష్ణ మహామంత్ర చెప్పంగానే ఆ భూతం వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్కడైతే భగవన్నామం ఉంటుందో అక్కడ ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పని చెయ్యదు. కాబట్టి కానీ మనం చాలామంది మోసపోతూ ఉంటారు భయంతో. కానీ అటువంటిది చైతన్యం అనేది కావాలి మనకి. గ్రామ లెవెల్లో కూడా మనం ఏదైతే ఇప్పుడు బాగానే మనం మాట్లాడుకుంటున్నాం, చాలామంది చూస్తూ ఉన్నారు, కానీ గ్రామాల్లోకి వెళ్ళి కూడా ఆ చైతన్యాన్ని మనం నింపాలి. నిజంగా మాకు ఆ కోరిక చాలా రోజుల నుంచి ఉంది. మేము ఒక ప్రణాళిక కూడా చేసాం మా మనసులో. ఏంటి అని అంటే శ్రీకృష్ణ చైతన్య యాత్ర అని తెలంగాణలో ఉండే ప్రతి ఊరికి మనం వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరితో మాట్లాడి అక్కడ హిందువులను చైతన్యపరచాలి అనే ఒక సంకల్పం ఉంది. ఇంకా భగవంతుడు చూడాలి ఎప్పుడు మనల్ని నెరవేరుస్తారో. ఎందుకంటే గ్రామాలలో ఒక రకమైన ఆధ్యాత్మిక చైతన్యం రావటం చాలా ముఖ్యం ఇప్పుడు సనాతన ధర్మపరంగా. మిగతా వాళ్ళందరూ గ్రామాలను ఎత్తుకు వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ, కానీ మనం వెళ్ళటం లేట్ అవుతుంది అని నా పర్సనల్ ఒపీనియన్. కానీ డెఫినెట్లీ కృష్ణుడి యొక్క దయ ఉంటే తప్పకుండా ఫ్యూచర్లో ఆ ప్రోగ్రామ్ అనేది నెరవేరాలని కోరుకుంటున్నాం. మీరు కూడా ఒక హ్యాండ్ వేయాలి దాంట్లో, అదృష్టంగా భాగ్యంగా భావిస్తామండి. ధన్యవాదాలు. హరే కృష్ణ. గురూజీ, ఇప్పుడు సహజంగా ఇంట్లో అందరూ దేవునికి ఉపవాసం ఉంటారు. సాటర్డే అని ట్యూస్డే అని ఉపవాసం ఉంటారు. ఇప్పుడు ఉపవాసం ఉండడం వల్ల మన ఉన్నట్టు దేవునికి అనుగ్రహం మనపైన ఏమైనా ఉంటుందా? ఫస్ట్ ఉపవాసము అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే. ఉపవాసం, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండుట. ఎవరికి దగ్గరగా ఉండుట అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండుట. ఇది ఉపవాసం యొక్క ప్రయోజనం. మరి తిండి ఎందుకు మానేయాలి అని చెప్పారు అని అంటే, మీరు చూడండి ప్రొద్దున లేవంగానే ఏం టిఫిన్ ఈరోజు,
అనగానే పాపం ముందు రోజు రాత్రి నుంచి ఇడ్లీ పిండి రుబ్బి ఆ ఇడ్లీ పిండిని తీసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు ఇడ్లీ ఒకటేనా, చట్నీ సాంబార్ లేదా, చట్నీ సాంబార్ కూడా చేస్తున్నా, చట్నీ చేసి సాంబార్ చేసి, కారపొడి లేదా, కారపొడి కూడా తెచ్చి 10 ఇడ్లీలు తినేసాక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది, మధ్యాహ్నానికి ఏం వండుతున్నావు, మధ్యాహ్నానికి ఇదండి మళ్ళీ కూరగాయలు తెచ్చుకోవటం, కట్ చేయటం, వండటం, మళ్ళీ పెట్టడం, తినంగానే ఏమొస్తుంది, కొద్దిసేపు పడుకొని వస్తాను అని పడుకోవటం, మళ్ళీ సాయంత్రం పూట లేసాం కానీ చాయ్ కావాలి, బజ్జీలు కావాలి, అవి కూడా తింటాం, మళ్ళీ డిన్నర్ ఏంటి, డిన్నర్ చేస్తాం, పడుకో. ఎంత సమయం రోజుకి ఈ తిండి గోలలో పోతుంది తెలుసా మీకు? ఈ తిండిని కొద్దిగా ఒక్కరోజైనా దూరం పెడితే మనకి ఇంత సమయం మిగులుతుందో, రే ఇంత సమయం ఏంటి, ఈరోజు ఏం లేదా నాకు చేయడానికి, ఏం లేదయ్యా నువ్వు మానేసింది తిండి మాత్రమే, ఇంత సమయం మిగిలిపోతుంది మనకి. కాబట్టి ఉపవాసం యొక్క మెయిన్ ప్రయోజనం ఏమిటి అని అంటే ఏదో ఒక పొద్దు ఉండటమో తిండి మానేయటమో కాదు. ఉపవాసం యొక్క మెయిన్ ప్రయోజనం భగవంతుడికి దగ్గరగా ఉండుట. అప్పుడు ఏవేవి నీ టైం కిల్లర్స్, నీ జీవితంలో ఏది నిన్ను భగవంతుడి దగ్గర నుంచి దూరంగా ఉంటుందో వాటన్నిటినీ ఆపేయి ఆ రోజు. కానీ ఉత్తి తిండి మానేసి ఎప్పుడు పడుకుంటూ ఏంటి గుడికి రావా, లేదు నీరసంగా ఉంది, అసలు నాకు ఏం శక్తి లేదు, వేస్ట్ అయిపోయినట్టే. ఉపవాసం రోజు ఎంత వీలైతే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆలయంలో దర్శనం చేసుకుంటూ చక్కగా ఇంట్లో భగవన్నామ సంకీర్తన, భాగవతం, భగవద్గీత వినటము, చదవటము, దేవుడికి పూజ చేసుకోవటం, అభిషేకం చేసుకోవటము, గోవుకి సేవ చేయటము, ఇలా కానీ మనం ఏకాదశి కానీ మిగతా ఉపవాసాలు కానీ చేస్తే అప్పుడు మనకి కృప వస్తుంది. కేవలం తిండి మానేయటం వల్ల కృప రాదనమాట. తిండి లేనివాడు కూడా మానేస్తున్నాడు కదా పాపం, తిండి లేనివాడు వాడిపైన స్పెషల్ కృప వస్తుందా భగవంతుడికి? కాదు కదా. కాబట్టి భక్తి భావన అనేది ముఖ్యం. మనం ఏం చేస్తున్నా సరే చాలామంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే స్పిరిట్ పోయింది, రిచువల్ మాత్రం మిగిలిపోయింది. అంటే స్పిరిచువల్ అని అంటాం కదా మనం, ఆధ్యాత్మికత అని అంటారు. స్పిరిచువల్ అంటే ఎందుకు చేయాలి, దేనికోసం చేయాలి అనే విషయాలు ఎవరికి తెలియదు, కానీ చేయటం మాత్రం ముందుకు వచ్చేసింది. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి ఒకళ్ళ పెళ్ళి జరుగుతుందట. అయితే పెళ్ళికి పిండి పదార్థాలు చేస్తారు కదా అన్నీ. ఒక పిల్లి వచ్చి తింటూ ఉన్నదట. అయితే వాళ్ళ అమ్మకి చాలా విసుకొచ్చిందట, ఈ పిల్లి ఏంటి ఎప్పుడు వచ్చి తింటుంది, ఒక గంప తీసుకొని రారా, దీనికి బోల్తా వేయండి ఈ పిల్లి పైన అని అన్నారు. ఒక వ్యక్తి వచ్చి ఇలా బోల్తా వేశారనమాట పిల్లి పైన, వెళ్ళిపోయింది. అయితే ఈ కూతురికి ఎవరికైతే పెళ్లి చేసిందో ఆవిడికి కూతురికి మళ్ళీ పెళ్లి చేసేటప్పుడు చెప్పిందట, ఒక పిల్లిని తీసుకొని రా, ఒక గంప తీసుకొని రా, దాన్ని బోల్తా వెయ్యి అని. అంటే ఎందుకమ్మా, ఎందుకు అలా చెప్తున్నావు అంటే, మా అమ్మ నా పెళ్లిలో అలా చేసింది కాబట్టి నేను కూడా చెయ్యాలి అన్నదట. కాబట్టి అలా వస్తున్నాయి మనకి ఇప్పుడు అన్నీ కూడా. ఎందుకు చేస్తున్నావు నువ్వు, తెలియదండి మా అమ్మ చేసింది. ఎందుకు చేసావు, మా తాతగారు చెప్పారండి అందుకే చేస్తున్నా. అందుకోసం చేయకూడదు. అసలు ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకొని చేస్తే దానికి ఫలితం ఉంటుంది కదండి. లేకపోతే ఈ పిల్లిని బోల్తా వేసినట్టుగా అయిపోతుంది మన పరిస్థితి కూడా. కాబట్టి ఉపవాసము యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని అంటే భగవంతుడికి ఎక్కువ సమయం ఇవ్వటం, ఆధ్యాత్మికంగా ఉండటం. అది ఉపవాసం యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకేనా? హరే కృష్ణ. ప్రభుజీ మరొక ప్రశ్న అండి. గురువుగారు, ఇంత చిన్న వయసులో మీరు ధర్మం వైపు వెళ్తున్నారు. మీ వయసులో ఉన్న అదే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పట్లో లక్షల్లో సంపాదించి అమ్మ నాన్న బాగా చూసుకుంటున్నారు, సంతోషంగా చూసుకుంటున్నారు. మీరు ధర్మం వైపే వెళ్తున్నారు అంటే ఇంత చిన్న వయసులో మీరు ఇలా ఎంచుకోవడానికి రీజన్ ఏమని చెప్తారా? మేము ఈ చిన్న వయసులో కాదు, మేము 7th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు చెప్పాము మా అమ్మ వాళ్ళకి నేను సన్యాసం తీసుకుంటాను అని. అప్పుడు వాళ్ళు అన్నారు, వద్దు నాన్న 10th వరకు చదువు తర్వాత వెళ్ళు అన్నారు. సరే అని 10th పూర్తి చేశాను. తర్వాత చెప్పాను ఇప్పుడు వెళ్ళాలా అని అంటే, ఇప్పుడు వద్దు నాన్న కొద్దిగా ఇంటర్మీడియట్ చదువు అన్నారు. సరే అని ఇంటర్మీడియట్ అయిపోయాక నేను చెప్పాను, ఇప్పుడు వెళ్ళొచ్చా సన్యాసం తీసుకోవడానికి, వద్దు ఇంజనీరింగో మెడిసినో ఏదో ఒకటి నీకు నచ్చింది దాని తర్వాత వెళ్ళు. సరే అని ఇంజనీరింగ్ పూర్తి చేశాను. దాని తర్వాత జాబ్ వచ్చింది. దాని తర్వాత అమ్మ నాన్న కొన్ని రోజులు వర్క్ చేశాక చెప్పా, అయ్యా నేను వెళ్ళాలనుకుంటున్న ఆశ్రమానికి, మీకు ఏమన్నా డబ్బులు కావాలంటే సంపాదించి ఇస్తాను, నాకు మీ దగ్గర నుంచి ఒక డబ్బు కూడా అవసరం లేదు, నీకేది ఆనందం అయితే అది చెయ్యి నువ్వు అని చెప్పారు. మా అమ్మ నాన్న ఇద్దరు నన్ను ఫుల్ ఆశీర్వదించి పంపించారు ఆశ్రమానికి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యో మిగతా వాళ్ళందరూ ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు, మా స్నేహితులందరూ ఏమంటారు తెలుసా, మీకు ఫోన్ చేసి, మరి నేను కూడా నువ్వు చెప్పినప్పుడు ఇస్కాన్ క్లాసెస్కి వస్తే ఎంత బాగుండేది, నీ జీవితం ఎంత బ్రహ్మాండంగా, ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతమంది మీ మాటల వల్ల ట్రాన్స్ఫార్మ్ అవ్వటం చూస్తున్నాం, కానీ మేము మాత్రం ప్రొద్దు నుంచి రాత్రికి టిక్ 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 అనే కంప్యూటర్ ముందే కూర్చొని కళ్ళండి పాయింట్లు పెరిగిపోయాయి, తల పైనుండి జుట్టు అంతా ఊడిపోతుంది, ఇంకా పెళ్లి కావట్లేదు అని కష్టాలు పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఇలా అనుకోండి, దే ఆర్ సో ప్రౌడ్ పేరెంట్స్. ఏ ప్రోగ్రామ్ అయినా హైదరాబాద్లో వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే, వీళ్ళు ప్రణవానంద దాస్ గారు అమ్మా నాన్న పదండి స్పెషల్ దర్శనం ఇప్పించాలి అని ఆలయంలోకి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి దే ఆర్ సో హ్యాపీ. మొదటిసారి మీరు స్టూడియోకి వచ్చినప్పుడు కూడా మీ నాన్నగారు, మా నాన్నగారు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు మా నాన్నగారు వచ్చి దింపి అన్ని చూసుకొని వీడిని బాగానే అన్ని చేస్తున్నారా అని తీసుకెళ్ళి వెళ్ళారనమాట. సో
ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తారు, మీరు చిన్న వయసు అని అంటున్నారు కదా. ఎవరికి చిన్న వయసు, ఎప్పటికీ చిన్న వయసు? మనం ఎన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోయా ఈ జన్మలో, కానీ మనం వెయిట్ చేస్తే పెద్దగా అయ్యే వరకు ఉంటామో లేదో ఎవరికి గ్యారంటీ ఉందండి? కాబట్టి ఇప్పుడు మనకి సమయం ఉన్నప్పుడు దాన్ని భగవంతుడికి సేవ చేయాలి అని ఒక సంకల్పం ఉండింది మాకు. తర్వాత ఇప్పుడు మీరు ఒక్క విషయం చూడండి, ఇప్పుడు నేను ఈ ఏజ్లో ఉన్నాను కాబట్టి ఇంత తిరగగలుగుతున్నా, ఇన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నా ప్రొద్దు నుంచి రాత్రి దాకా. అదే నేను ముసవాడు అయిపోయాక ఏంటంటే ఇంటర్వ్యూస్ గీతాంజలి గారు పిలుస్తున్నారు అని అంటే అంబులెన్స్ కూడా పక్కన పెట్టు, ఏమవుతుందో లేదో తెలియదు అన్నట్టుగా ఉండాలి. అవునా కాదా చెప్పండి? కాబట్టి మనము నిజంగా భగవంతుడి యొక్క సేవ, ధర్మం యొక్క సేవ, దేశం యొక్క సేవ చేసే జవాన్లు ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు వెళ్తారండి ఇంటి నుంచి బయటికి? రిటైర్మెంట్ తర్వాత వెళ్తారా? కార్గిల్లో నించుంటాను నేను ఇప్పుడు వణుకుతూ అని కాదు. వాళ్ళ యవ్వనం, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, అప్పుడే పెళ్ళైన వాళ్ళు ఉంటారు, అయినా సరే నా దేశం ముఖ్యం, నాకు నా దేశ సంరక్షణ ముఖ్యము అని వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమైనా గ్యారంటీ ఉందో తిరిగి వస్తారని? ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికి తెలియదండి. ఆ నిష్ఠ, ఆ సంకల్పం ఒక జవాన్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఒక సాధువులో కూడా అలానే ఉంటుంది. జవాన్ అనే ఆయన ఎలా అయితే దేశాన్ని పరిరక్షిస్తున్నారో, సాధువు అనేవాడు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ కూడా ఎంత చిన్న వయసులో నుంచి అందరం అలాగా బ్రహ్మచర్య ఆశ్రమం తీసుకోమని చెప్పటం లేదు, కానీ ఎంతమంది ఎంతవరకు తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ధర్మం యొక్క సేవ చేయగలిగితే అంత మంచిది. ముఖ్యంగా యూత్ రావాలి, అది సంకల్పం. ప్రస్తుత సమాజంలో యువతీ యువకులు వాళ్ళు చేసే చేష్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వారందరికీ మీరు చూస్తూనే ఉంటారు. మీరు ఇప్పుడు తెలియని వారు లేరు, మీరంటే తెలియని వారు లేరు, చూడని వారు లేరు. సో మీరు ఏదైనా చెప్తే, ఒక మెసేజ్ చెప్తే చాలా రీచ్ ఉంటుంది. సో యువతీ యువకులకు మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఈ ప్రస్తుత సమాజంలో ఎప్పుడైతే యూత్ని చూస్తామో మాకు చాలా కన్సర్న్ అనిపిస్తుంది, చాలా బాధ వేస్తుంది. ఎందుకు అనంటే చాలామంది మంచి వాళ్ళు ఉంటారండి, కానీ వాళ్ళకి మంచిని చూపించే వాళ్ళు తక్కువైపోయారు. మేము చూస్తాం మా క్లాసెస్లో, నిన్నే మాకు యూత్ క్లాస్ జరిగిందని, ఎవ్రీ ఫ్రైడే యూత్ క్లాస్ చేస్తాం. అయితే ఎంత సిన్సియర్గా ఉంటారంటే పిల్లలు, ఎంత డెడికేటెడ్గా వస్తారు, ఎంత డెడికేటెడ్గా వాళ్ళకి వినాలి, గీత భాగవతాల్లో ఏం చెప్పాలి నేను నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుత సమాజం అంతా చూస్తున్నారు కదా, ఎలా సమాజంలో ఉండే వాళ్ళందరూ ఎలా బాధపడుతున్నారు, ఎన్ని సుఖాలు వచ్చినా సరే ఎలా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది రావట్లేదు. మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఎవరైతే హోస్ట్ ఉన్నారో మాధవ్ గోపాల్పురం, వాళ్ళకి చిన్న డాటర్ అనమాట, 4th grade చదువుతుంది, అరిత్రి ఆవిడ పేరు. అయితే చెప్తుంది, ప్రభుజీ मैं जब बड़ी हो जाऊंगी, जब मैं हाई स्कूल में जाऊंगी, सिर्फ गर्ल्स स्कूल में जाऊंगी అని అన్నది. అయితే నేనన్నా ఏమైంది, ఎందుకు అలా అంటున్నావు అంటే, ఉదర్ బహుత్ మాహౌల్ ఖరాబ్ హై ప్రభుజీ అని అన్నది అనమాట. నేనన్నా ఓరే నీకెట్లా తెలిసే, నువ్వు ఇంకా 4వ స్టాండర్డ్ చదువుతున్నావు అంటే, దేఖ్తే అయినా ప్రభుజీ, మేము వెళ్ళినప్పుడు చూస్తాం కదా అసలు ఎలా ఉంటుందో. కాబట్టి నేను ఎప్పుడు కో ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్ళను, నేను గర్ల్స్ స్కూల్కి అయినా వెళ్తే, లేదా హోమ్ స్కూలింగ్ అయినా చేస్తున్నా అని చెప్తుంది అనమాట. అది 4th grade. కాబట్టి సరి అయిన మార్గంలోకి వెళ్తే మనం సేఫ్గా ఉంటాము, కానీ తప్పుడు దారి పెట్టుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు మీకు తెలుస్తుంది, రైలు పట్టాలు మధ్యలో ఏదైనా తెగిన ప్రదేశం ఉందనుకోండి, అలాంటి రైల్లో మనం ఉన్నాం అనుకోండి, రైలు బోల్తా పడిపోయినవి, యాక్సిడెంట్ అయినవి ఎన్నో ఇన్సిడెన్సెస్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం రాంగ్ ట్రాక్, రాంగ్ ట్రైన్లో ఎక్కకూడదు. మనం జస్ట్ మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవ తరణే నౌక అని అంటారు. జస్ట్ మీరు గుడ్ అసోసియేషన్ అని ట్రైన్ ఎక్కాలి చాలు, అది జాగ్రత్తగా మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి యువతి యువకులకి మేము ముఖ్యంగా ఇచ్చే సందేశం ఏంటి అంటే, మీరు ఎన్ని ట్రై చేసినా సరే, ఎక్కడ ఆనందం కలుగుతుంది అని ఎంత బ్రతికినా సరే, భగవంతుడి దగ్గర ఉండే ఆ సుఖము, సంతోషము, నిష్ఠ, సర్వీస్లో ఉండే నిష్ఠ, సర్వీస్లో ఉండే సాటిస్ఫాక్షన్ తీసుకోవటంలో ఉండదు. మీరు సేవ చేయండి ధర్మానికి, దేశానికి, ఒక సర్వీస్ మోటివేషన్తో, సెల్ఫ్లెస్నెస్ అనేది కానీ మీరు ఏర్పరచుకుంటే, మీరు తప్పకుండా ఒక మంచి భారతదేశ సిటిజన్ అవ్వే అవకాశాలు ఉన్నాయి. దేశానికి, ధర్మానికి కాంట్రిబ్యూట్ చేసే ఒక అవకాశం ఉంటుంది. ఓకే, హరే కృష్ణ.